తోటలోని పువ్వులన్నీ పోగు చేసి మాల కట్టి చూడు దేవుడు పడుకున్నట్టే ఉంటుంది. కోసం దాచిపెట్టినానే సృష్టిలోని రంగులన్నీ చక్కగా కలియబెట్టి ఒంటి మీద గంధంలా నీకు జల్లుతానే వెండి కొండ వేలుకునే పట్టి పట్టి తేగలనే నా వరాల పుణ్యమా రావే ప్రాణదీపమా నీవులే లోకంలో బ్రతుకలేనమ్మా నా చివరి శ్వాసైనా నీతోనే రాచిలక నీ కొరకే నేనున్నారా ఇక్కడ ఉండదు, వెళ్ళు. అన్నా చెప్పు బాచి. రుద్రని వాడి కూతుర్ని చూసానన్నా. అన్నవరం గుడి జాతరకొచ్చారన్నా. వాడి కళ్ళ ముందే వాడి కూతుర్ని నరికేయండి. బంగారు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. వాడిని నేనొచ్చి నరుకుతా. సరేనా, ముందు వాడి కూతుర్ని లేవేయండి. చెప్పేది వినమ్మా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నా మాట విను తల్లి. తల్లి కూర్చోమ్మా, చెప్పేది విను. పోరా ఇక్కడి నుంచి, ఓకేనా? నా పోతున్నా.
చంటి పిల్లని చంపాలని చూస్తారా? కాలరుద్రుణ్ణి ఎప్పుడైనా చూసావా? ఈ రుద్రుడే కాలరుద్రుడ్రా. కుప్పలుగా పడున్న నీ మనుషుల్ని చూసి నీకు దిమ్మ తిరుగుతోందా? కొడక, ఈ రాత్రికే నిన్ను వేటాడి పట్టుకుంటా. వేటాడి పట్టుకోవడానికి నేనేమైనా జింక పిల్ల అనుకున్నావా? అడవికే రాజుని, సింహాన్ని నా గర్జనకే చస్తావు భూమి. రేయ్, నేను భూమిన్రా. రేయ్, ఆ భూమిని సృష్టించిన సామిన్రా నేను. అర్థం కాలా? రుద్రుడిరా. కోటు సూటు ఫారెన్ మందు రాగానే పాత భూమిని మర్చిపోయావరా? దొరుకుతావా? దొరుకుతా. తను నా కూతురు. ఇలా రామా. నేను చెప్పాను కదా రుద్ర. నమస్తే అన్నయ్య. నమస్కారం అమ్మా. ఏమయ్యా, నువ్వేనా హంతకుడివా? రూమ్ ఫుల్ గా ఫోటోలు పేపర్లు చిందరవందరగా ఉన్నప్పుడే డౌట్ వచ్చిందయ్యా. సార్, నిన్ను కూడా అడిగాం కదా సార్, మంచోడు అది ఇదని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చావు. నాతో ఏమన్నావు సార్? ఇతన్ని చంపడానికి వెంటబడుతున్నానన్నావుగా, కానీ ఇతనే అందరిని వేసేస్తున్నాడు సార్. ఈ ఏరియాకి వచ్చి చూడండి సార్, ఎంతో మంది పోలీసులు. ఇప్పుడు ఇతను స్టేషన్కి వెళ్ళకపోతే మమ్మల్ని లాక్కుపోతారు సార్. ఏయ్, ఏంట్రా గొంతు కోసిన గోళ్ళ గిలగిలా కొట్టుకుంటున్నా? ఇక్కడ సేఫ్ గానే ఉన్నారుగా? ఏయ్, ఏం సేఫ్ గా ఉన్నావు? మేము కూడా ఇతనితో కలిసి మటన్లు చేసామని పోలీసులు ఇంటి దగ్గర వెతుకుతున్నాను తెలుసా? నీకు హెల్ప్ చేయబోతే ఇప్పుడు ఏరియా నుంచి మమ్మల్ని తరిమి కొట్టేలా చేసావు కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? రుద్ర, నువ్వు పాపం తీసుకెళ్లి అన్నం పెట్టి నిద్రపుచ్చు. అమ్మా, నువ్వు అన్నయ్యని తీసుకెళ్లి భోజనం పెట్టు. వెళ్ళు. సరేనన్నా. లోపలికి వెళ్ళండి. ఏంటి సార్, ఒక పోలీసోడు అయ్యుండి ఒక క్రిమినల్ పై హెల్ప్ చేస్తున్నారు? ఆడి దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారే? ఏయ్! అవునరా, రుద్ర హంతకుడే, ఇకపై కూడా చేస్తాడు. వాడి కోసం ఈ రోజే కాదు, బతుకున్నంత కాలం హెల్ప్ చేస్తాను. మా డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతున్నప్పుడు ఇంత రిస్క్ చేసి పోలీస్ క్వార్టర్స్ లో ఎందుకు ఇచ్చారో తెలుసా? వాడి మంచి మనస్సుకి. ఇదంతా డబ్బు కోసం కాదు బాబు, ఇక్కడి నుంచి చేస్తున్నాను. లేరా, నువ్వు రారా. సార్, చెయ్యదలరా. ఇదంతా మీకోసమే కదా సార్ చేస్తున్నాం. రండి సార్, కూర్చొని మాట్లాడదాం. సార్, రుద్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి సార్. ఒకవైపు రుద్రని పోలీసు ఎదుగుతున్నారు, ఇక్కడేమో పోలీస్ అయ్యుండి మీరే హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు కదా సార్, ఆ తర్వాత ఏం జరిగింది? హాయ్ హాయ్. ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తోందా? డిఫరెన్సా? ఎప్పుడు అందంగా ఉన్నట్టుగా ఉన్నావు. అది కాదు. సరే, ఓకే. క్లూ. క్లూ ఏంటి? డాక్టర్. డాక్టర్. క్షణమే నిజంగానా? చెప్పు. నువ్వు తండ్రి కాబోతున్నావు. మై వైఫ్ ఇస్ కన్సీవ్. కమ్ ఆన్, కమ్ ఆన్, సే హై, సే హై. థ్యాంక్ యూ. ఇలా చూడు, టైం కి ఫోన్ చేయాలి. ఇలాంటప్పుడు నువ్వు నాతో లేకపోవడం బాధగా ఉంది. ఐ మిస్ యూ. ఇలాంటప్పుడు ఆడకూడదు. స్మైల్. చెప్తాను రా. రా, కోప్పడుకు. అనన్య,